Praise the Lord and welcome to today's cottage prayer. దేవునికి స్తోత్రం. అలాగే మీ అందరికి కూడా ఈ రోజు యొక్క గృహకూడికి ఆహ్వానం తెలియజేస్తున్నాము. We are bringing this live from Sister Shanti Kumari Gari's house in Chinna Walter, Visakhapatnam, Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని చిన్న వాల్టేరులో ఉన్నటువంటి సహోదరి శాంతకుమారి గారి గృహం నుంచి యొక్క ప్రత్యక్ష ప్రసారమును మేము మరి చేస్తున్నాము. We have had as usual some net problems, therefore we are a little delayed. మరి మాకు కొంచెము నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెము ఆలస్యమైంది. But nevertheless we are there. కానీ మేము ఏదేమైనప్పటికీ మేము మీ మధ్యలో ఉన్నాము. It's a joy to bring the word of God to you. మరి మీ దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోకి తీసుకురావడానికి నేను ఎంతో సంతోషిస్తుంటాను. We have been having some wonderful meditations from the book of Joshua. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో నుంచి అద్భుతమైనటువంటి ధ్యానములు చేస్తూ ఉన్నాము. I thought I could complete this book before the Lenten season starts. మరి ఆ యొక్క లెంట్ సీజన్ ప్రారంభానికి ముందుపే ఈ యొక్క మరి గ్రంథాన్ని నేను ముగించాలని ఆశపడ్డాను. But it isn't so. I will have to take some more time to complete this book. కానీ మరి ఆ విధంగా చేయలేకపోతున్నాము. ఇంకా కొంచెం సమయం మరి ఈ యొక్క గ్రంథం మీద గడపడానికి So కావాలని నేను అనుకుంటున్నాను. we will study as much as is possible for today. ఈ రోజుకి ఎంత మరి సాధ్యమైతే అంత మనము ధ్యానం చేద్దాము. Praise the Lord. హల్లెలూయా. Let us do a reading before we get into the word of God. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. Please turn your Bibles with me to chapter 20 of the book of Joshua. నాతో పాటుగా మీ యొక్క బైబిల్ గ్రంథమును యెహోషువ గ్రంథము మరి 20వ అధ్యాయానికి తెరిచి ఉంచాల్సిందిగా మనం చేస్తున్నాను. It's a very very short chapter. ఇది చాలా మరి క్లుప్తమైనటువంటి అధ్యాయము. At the same time an interesting chapter. అదే సమయంలో ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అధ్యాయము. The Lord who also spoke unto Joshua saying, chapter 20 verse 1. 20వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాము. మరి యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, Speak to the children of Israel, saying, Appoint out for you cities of refuge, whereof I spake unto you by the hand of Moses. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. Verse 7. 7వ వచనం And చూస్తే, they appointed Kadesh in Galilee in Mount Naphtali, and Shechem in Mount Ephraim, and Kirjat Arba, which is Hebron, in the mountain of Judah. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యాత్ అర్బాను ప్రతిష్ఠపరిచిరి. And on the other side Jordan, by Jericho eastward, they assigned Bezer in the wilderness upon the plain out of the tribe of Reuben, and Ramoth in Gilead out of the tribe of Gad, and Golan in Bashan out of the tribe of Manasseh. తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని ఎరుకోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి, మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this beautiful time, ప్రభువా యొక్క సుందరమైన సమయం బట్టి మీకు వందనాలు. that we could meditate the word of God మేము దేవుని యొక్క వాక్యాన్ని with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ధ్యానించడానికి. Speak to us, Lord, as we listen to your precious word. ప్రభువా మీ యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని వింటుండగా తండ్రి ప్రభువా మాతో మాట్లాడండి. And let our lives be renewed and reformed by your word. మీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితంలో నూతనపరచబడి మరి పునరుజ్జీవం పొందుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Well, the topic for today's message ఈ యొక్క సందేశంలో అంశం ఏమిటంటే, is based on what's being said here in this chapter. ఈ యొక్క అది దేని మీద ఆధారపడి ఉందంటే, ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో ఏదైతే చెప్పబడి ఉందో దాని మీద ఆధారపడి ఉంది. So Joshua is asking the people of Israel to select 6 cities of refuge. మరి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఏమని అంటున్నారంటే, ఈ యొక్క 6 ఆశ్రయ పట్టణములను లేకపోతే పురములను ఎన్నుకోమని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And this was a command which was given by Moses long back. చాలా కాలం క్రితమే మరి మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ. It is given in the book of Numbers chapter 35 verses 1 to 34. అది సంఖ్యాకాండము 35వ అధ్యాయము 1 నుంచి 34 వచనాల్లో ఇవ్వబడింది. So Moses had ordered the people to be able to to facilitate the establishment of such cities of refuge. మరి మోషే అటువంటి ఆశ్రయ పురములను పట్టణములను కట్టడానికి మరి మోషే ఆజ్ఞాపించి ఉన్నాడు. Now what is the background for these cities? ఈ యొక్క మరి
ఆ యొక్క పట్టణముల యొక్క నేపథ్యం ఏమై Why ఉన్నది? did God want people to build cities of refuge? దేవుడు ఎందుకు మరి ప్రజలను పట్టణములను కట్టమని చెప్పాడు? God is a God of justice. ఎందుకంటే దేవుడు మరి న్యాయవంతుడు. And he is loving and caring and merciful. అతను మరి ప్రేమించేవాడు, మరి జాగ్రత్త వహించేవాడు, అలాగే కనికరం కలిగిన వాడు. So what God told Moses was this. మరి మోషే దేవుడు చెప్పాడంటే ఈ విధంగా చెప్పాడు. He told Moses, ఆయన మోషే తోటి ఈ విధంగా చెప్పాడు, that there will be some people who may commit unexpected murder. మరి కొంతమంది మనుషులు ఉంటారు, వారు అనుకోకుండానే మరి నరహత్య పొరపాటున చేయవచ్చు. That is called in English manslaughter. దానినే మరి అనుకోకుండా చంపడం. అనుకోకుండా ఆంగ్లంలో మరి అనుకోకుండా చంపడము అంటారు. Manslaughter. అనుకోకుండా చంపడము. But there is another kind of killing which is called murder. మరి మరొక రకమైనటువంటి మరి చంపడం ఉందండి, దాన్ని ఏమంటారంటే హత్య చేయడము అంటారు. So manslaughter is different and murder is different. అనుకోకుండా చంపడము వేరు, అలాగే మరి కావాలని హత్య చేయడము మరి వేరు. For example, when accidents happen, some people die, that's not a murder, that is a manslaughter. ఉదాహరణకి చెప్పాలంటే మరి ఏవైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవి హత్యలు కాదు, కానీ అది అనుకోకుండా జరిగినటువంటి మరణము. So sometimes people do not intend to kill anybody, but due to certain things unexpectedly somebody may die. కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మరి ప్రజలు మరి ఎవరిని చంపాలని అనుకోరు, కానీ మరి అది తెలియకుండానే కొంతమంది చనిపోతూ ఉంటారు. So for such people who have unexpectedly killed somebody, మరి ఎవరైతే మరి తెలియకుండానే ఎవరైనా చంపేశారో అటువంటి వారి కొరకు God says, దేవుడు అంటున్నాడు, that the person who died, ఎవరైతే మరి వ్యక్తి చనిపోయాడో his relations can kill the man who unexpectedly killed this person. మరి ఎవరైతే హఠాత్తుగా అనుకోకుండా ఈ యొక్క వ్యక్తిని చంపేశారో వారిని చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు చంపవచ్చు. So therefore God provided a means of escaping that judgment. అందుకని మరి దేవుడు వారి యొక్క తీర్పు నుంచి తప్పించుకోవడానికి వారికి ఒక మరి మార్గము ఉంచాడు. And so if anybody had unexpectedly killed anybody, మరి ఎవరైనా అనుకోకుండా ఎవరైనా చంపేస్తే they can run away to one of these 6 cities. మరి వారు ఈ యొక్క 6 పురములలో ఏదో ఒక పురమునకు వెళ్ళవచ్చు. Whichever is one is nearer to them. వారికి ఏదైతే దగ్గరగా ఉందో ఆ యొక్క పురములోనికి They can వెళ్ళవచ్చు. go there and they can hide and they can stay there. దాక్కొని కొంత సమయం వరకు వారు అక్కడ ఉండవచ్చు. The Bible says, బైబిల్ చెప్తుంది, he cannot come out of that city. మరి అతను ఆ పట్టణంలో నుంచి బయటికి రాకూడదు. If he comes out, అతను బయటికి వస్తే then the kith and kin of the person who was killed can kill him. చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క బంధువులు అతన్ని చంపవచ్చు. So as long as he is in the city of refuge, he is very safe. అతను ఆ యొక్క ఆశ్రయ పట్టణంలో ఉన్నంత కాలము అతను భద్రంగా ఉంటాడు. But there is a moment when he can be released. మరి ఇంకొక సమయం ఉంది, ఏంటంటే అతను అందులో నుంచి విడుదల చేయబడేటువంటి సమయము. Bible according to Moses, మరి మోషే ప్రకారముగా when the high priest dies, ఎప్పుడైతే మరి ప్రధాన యాజకుడు చనిపోతాడో then such people can be released. అటువంటి వ్యక్తులు మరి విడుదల చేయబడవచ్చు. Nobody should harm them. అప్పుడు వారిని ఎవరు కూడా మరి వారికి హాని చేయకూడదు. This is how God has designed the beautiful order of justice. మరి దేవుడు ఈ విధంగా మరి అద్భుతమైనటువంటి న్యాయమైనటువంటి పద్ధతిని నియమించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So now the topic for today, కాబట్టి ఈ రోజు అంశం ఏమిటంటే cities of refuge. ఆశ్రయపురములు. But more than that, my more sharper topic, మరి దాన్ని ఇంకా క్లుప్తంగా లేకపోతే ఇంకా దగ్గరగా చేసి చెప్పాలి అంటే Jesus our perfect refuge. మరి యేసుక్రీస్తు మన యొక్క పరిపూర్ణమైన ఆశ్రయ పట్టణము అయినటువంటి ఆశ్రయమైనటువంటి యేసుక్రీస్తు. So Jesus is our perfect refuge. యేసుక్రీస్తు వారు మన యొక్క పరిపూర్ణమైన ఆశ్రయము. That is my topic. అది నా యొక్క అంశము. Okay, no matter wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, no matter whomever you may know, మరి మీకు ఎవరు తెలిసినప్పటికీ, how big you are, how rich you are, మీరు ఎంత పెద్దవారైనా ఎంత ధనవంతులైనప్పటికీ, how educated you are and how popular you are, ఎంత చదువుకున్నవారైనా ఎంత ప్రసిద్ధి చెందినవారైనా, it's only Jesus who can give us perfect refuge. మరి యేసుక్రీస్తు వారు మాత్రమే మీకు పరిపూర్ణమైనటువంటి ఆశ్రయమును ఇవ్వగలడు. So my topic, కాబట్టి నా యొక్క అంశము, Jesus is our perfect refuge. యేసుక్రీస్తు వారు మన యొక్క పరిపూర్ణమైన ఆశ్రయము. Hallelujah. హల్లెలూయా. He is our refuge in time of trouble. మరి ఇబ్బంది సమయంలో ఆయన మనకు ఆశ్రయము. So we must understand that. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. Now, coming back to this beautiful chapter, మరి మరలా తిరిగి యొక్క అద్భుతమైన అధ్యాయంలోనికి వస్తే I'm going to share about 4 or 5 things today. మరి ఈ రోజు నేను 4 లేదా 5 అంశములు పంచుకోబోతున్నాను. The first thing, మొట్టమొదటిది ఏమిటంటే, what is the purpose of the cities? ఈ యొక్క పట్టణముల యొక్క ఉద్దేశము ఏమిటి? What is the purpose of the cities? ఈ యొక్క పట్టణముల యొక్క ఉద్దేశము ఏమిటి? What
explained to you, నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విధముగా the purpose of the cities is to protect them who have innocently killed somebody else, who are not guilty of murder. మరి ఎవరైతే అమాయకంగా మరి ఇతరులను చంపారో వారు మరి ఆ యొక్క నరహత్యను బట్టి వారు నేరారోపణ చేయబడకుండా ఉండటాని కోసము ఈ యొక్క పట్టణంలో. So how a city of refuge is a safe haven for such a manslaughter. మరి అనుకోకుండా అలాగే చంపినటువంటి వ్యక్తులకు ఈ యొక్క ఆశ్రయ పట్టణము ఏ విధంగా ఆశ్రయం ఉన్నదో, in the same way అదే విధంగా Jesus is our refuge. యేసుక్రీస్తు వారు కూడా మన యొక్క ఆశ్రయము. No matter whatever sin you have committed, మీరు ఎటువంటి పాపం చేశారో అది అసలు however big a sin it may be, అది ఎంత పెద్ద పాపమైనప్పటికీ, however disobedient it may have been, అది ఎంత గొప్ప అవిధేయత అయినప్పటికీ, అయినప్పటికీ if you come to Jesus, మీరు యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తే He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. The Bible says, బైబిల్ చెప్తుంది, He who comes unto me I will never cast away. ఎవరైతే నా యొద్దకు వస్తారో వారిని ఎన్నడూ కూడా నేను తోసివేయను. And the Bible says, బైబిల్ చెప్తుంది, if we confess our sins, He is faithful and just to forgive our sins and cleanse us from all unrighteousness. మన అతిక్రమములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును మరి నీతిమంతుడును కాబట్టి మన యొక్క ప్రతి పాపము నుంచి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. Hallelujah. Hallelujah. So the Bible promises about the mercy of God. కాబట్టి మరి యొక్క బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాగ్దానము, కృపా వాగ్దానం గురించి చెప్తుంది. కనికర వాగ్దానం. The Bible promises about the mercy of God. దేవుని యొక్క కనికరమైనటువంటి వాగ్దానం గురించి చెప్తుంది. Mercy, not promise. The Bible tells us about the mercy of God. దేవుని యొక్క కనికరం గురించి చెప్తుంది. Yes, hallelujah. Hallelujah. So when you come to the mercy of God, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క కనికరం దగ్గరికి వస్తారో, He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. He will accept you. ఆయన మిమ్మల్ని అంగీకరిస్తారు. He will not cast you away. ఆయన మిమ్మల్ని తోసివేయరు. There's no sin in the world which God cannot forgive. మరి ఈ యొక్క లోకంలో దేవుడు క్షమించలేనటువంటి పాపం అనేదే లేదు. Only when you don't want to ask for forgiveness, then He cannot forgive you. మరి ఒకవేళ మీరే ఆ యొక్క క్షమాపణ అడగలేకపోతే తప్ప దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. Any sin He can forgive. ఆయన ఏ పాపమునైనా క్షమిస్తాడు. The sin of blasphemy of the Holy Spirit is when you don't want to be saved. మరి మీరు రక్షించాలని అనుకోకుండా ఉంటే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి దైవ దూషణ విషయంలో కూడా దైవ దూషణ పాపము. So God is merciful. కాబట్టి దేవుడు కనికరపూర్ణుడు. God is loving. దేవుడు ప్రేమ స్వరూపి. Any sinner can run to this refuge. ఏ పాపి అయినా కూడా ఈ యొక్క ఆశ్రయం దగ్గరకు రాగలడు. And he can seek forgiveness. మరి ఆ యొక్క పాపం నుంచి ఆయన మరి క్షమాపణ కోరుకోగలడు. See, when a patient goes to a surgery, మరి ఎప్పుడైతే ఒక రోగి ఒక సర్జరీకి వెళ్తాడో, when he comes out, ఆయన బయటికి వచ్చినప్పుడు he comes out clean and healed. ఆయన మరి చాలా మరి పరిశుభ్రంగా స్వస్థత పొంది బయటకు వస్తాడు. In the same way, అదే విధంగా when you come to Jesus, మీరు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు you can come out as a new person. మీరు ఒక నూతన వ్యక్తిగా మరలా తిరిగి రాగలరు. With a new future. మరి ఒక నూతనమైనటువంటి భవిష్యత్తు తోటి. With God everything is possible. మరి దేవునితో సమస్తము కూడా సాధ్యమే. Nothing is impossible. ఆయనకి అసాధ్యమైనదంటే ఏదీ లేదు. That is the purpose of the city of refuge. మరి ఆ యొక్క ఆశ్రయపురం ఉద్దేశం ఆ విధంగా ఉన్నది. To tell us that Jesus is our ultimate refuge. మరి మనకి ఏమని చెప్తుందంటే యేసుక్రీస్తు వారే మన యొక్క మరి ఆశ్రయమై ఉన్నాడని చెప్తున్నాయి. Praise the Lord. Hallelujah. 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 So that's number 1. అది మొట్టమొదటి. The second topic for today, ఈ రోజు మరి రెండవ అంశం ఏమిటంటే the provision of the cities. ఈ యొక్క పట్టణముల యొక్క అనుగ్రహము. Yes, who provided these cities? మరి ఈ యొక్క పట్టణములను ఎవరు అనుగ్రహించారు? 2 things you must understand. రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. Number 1, మొట్టమొదటిది God provided these cities. దేవుడు ఈ యొక్క పట్టణములను అనుగ్రహించారు. These cities are provided by God. ఈ యొక్క పట్టణములు దేవుని చేత What do అనుగ్రహించబడినవి. we learn from this? మరి దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? God is the one who shows a way out of our problems and sin and death. మన యొక్క ఇబ్బందుల్లోను మన యొక్క పాపముల్లోను మన యొక్క మరణంలోను దేవుడే మనకు మార్గము చూపించువాడు. మరణంలో నుండి బయటికి, మరణంలో నుంచి. right? So he is the one who shows the way out of these things. మరి ఈ యొక్క విషయాలన్నిటిలోంచి మనకు మార్గము చూపించేవారు దేవుడు. Hallelujah. Hallelujah. So this the facility of refuge is provided by God. ఈ యొక్క ఆశ్రయపురములు అనేటువంటి యొక్క సౌకర్యము దేవుని చేత అనుగ్రహించబడింది. And not only that, అంతేకాదు in every aspect of our life, మన యొక్క జీవితంలో ప్రతి అంశంలో కూడా everything is provided by God. ప్రతిదీ కూడా సమస్తము కూడా దేవుని చేత అనుగ్రహించబడింది. Praise the Lord. Hallelujah. Knowledge is provided by God. జ్ఞానము దేవుని చేత Wisdom అనుగ్రహించబడింది. is provided by God. మరి తెలివి దేవుని చేత అనుగ్రహించబడింది. Jobs are provided by God. ఉద్యోగాలు దేవుని చేత అనుగ్రహించబడ్డాయి. Families are provided by God. కుటుంబాలు దేవుని చేత The అనుగ్రహించబడ్డాయి. air we breathe is provided by God. మనం శ్వాసించేటువంటి యొక్క గాలి దేవుని చేత The food అనుగ్రహించబడింది. we eat, everything, the harvest, the crop and the plantation, the flowers and the trees,
provided by God. ఈ యొక్క పంటలు పొలాలు మనం తినేటువంటి ప్రతి ఆహారము కూడా దేవుని చేత మరి అనుగ్రహించబడింది. Hallelujah. Hallelujah. So we must understand that God is a provider. మరి మీరు అర్థం చేసుకోవాలి, దేవుడే మనకు సమస్తమును అనుగ్రహించువారు. Even before the Israelites knew what to do when they committed such a sin unknowingly, మరి ఏమీ తెలియకుండానే మరి ఇశ్రాయేలీయులు ఆ యొక్క పాపం చేసినప్పుడు, even before they knew what to do, ఏం చేయాలో వారికి తెలియక మునిపే God provided them a way. వారికి దేవుడు ఒక మార్గము ఇచ్చారు. God knows the past, the present and the future. దేవుడికి మరి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అన్ని కూడా తెలుసు. So better keep your life in the hand of God. కాబట్టి మీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పెట్టండి. Because He will provide for you. ఎందుకంటే ఆయన మీకు అనుగ్రహిస్తారు. Amen. ఆమేన్. When you look at the aspect of provision, మనం ఎప్పుడైతే ఈ యొక్క అనుగ్రహం అనేటువంటి అంశములు చూస్తామో, God provided miraculously even for those in the Bible. మరి బైబిల్లో ఉన్న వారికి కూడా దేవుడు అత్యంత అద్భుతమైన రీతిలో వారికి అనుగ్రహించారు. God provided the manna from heaven. దేవుడు మరి ఆకాశ పరలోకము నుంచి ఆ యొక్క మన్నాను అనుగ్రహించారు. Roaring waters from the rock. అలాగే బండ నుంచి మరి ఆ యొక్క నీటిని ఇచ్చారు. And food from a bird, a crow. మరి అలా కాకులము చేత మరి ఆహారమును అనుగ్రహించారు. Protection through a fish. ఒక మరి ఒక చేప ద్వారా మరి కాపుదలను ఇచ్చారు. Amazing things. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. Okay, so therefore the same God is alive today. కాబట్టి మరి అదే దేవుడు ఈ రోజు కూడా సజీవుడై ఉన్నాడు. And He can provide for you. ఆయన మీ కొరకు కూడా అనుగ్రహించగలడు. So who provided these cities? మరి కాబట్టి ఎవరు ఈ యొక్క పట్టణములను అనుగ్రహించారు? Number one, మొట్టమొదటిది it is God Himself. అది దేవుడు మాత్రమే. They were provided by God. అవి దేవుని చేత మాత్రమే అనుగ్రహించబడ్డాయి. రెండవది, they were provided by grace. అవి కృప చేత మరి అనుగ్రహించబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. What is the meaning of grace? ఈ యొక్క కృపకు అర్థం ఏమిటి? It means unmerited favor. మరి అర్హత లేనటువంటి అనుగ్రహము. Unmerited favor. అర్హత లేనటువంటి అనుగ్రహము. What does it show? అదేం చూపిస్తుంది? None of us are worthy of the forgiveness of God. దేవుని యొక్క క్షమాపణకు మనలో ఎవ్వరు కూడా అర్హులు కారు. We are all worthy of only death and damnation and hell. మనమందరం కూడా మరణమునకు, అలాగే మరి నాశనమునకు, అలాగే నరకమునకు మాత్రమే పాత్రులము. But God, కానీ దేవుడు out of His love for us, మన మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి, though we are not qualified, మనము ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ, because He created us, ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, in His own image, ఆయన యొక్క రూపంలో సృష్టించాడు He కాబట్టి, gave us all the 5 ability senses that we have that are in Him. మనం ఆయన యందు మనకు కలిగి ఉన్నటువంటి 5 ఆ యొక్క పంచేంద్రియములు కూడా ఆయన మనకు అనుగ్రహించాడు కాబట్టి, because we are made in His image, మనం ఆయన రూపంలో కాబట్టి, in His likeness, ఆయన యొక్క పోలికలో చేయబడ్డాం కాబట్టి, He loves us. ఆయన మనల్ని He ప్రేమిస్తున్నాడు. doesn't want to lose us. ఆయన మనల్ని పోగొట్టుకోవాలనుకోవడం లేదు. And that's why, అందుకనే even though we desire, we not desire, but even though we are supposed to be punished, మనము మరి ఆ యొక్క శిక్షకు పాత్రలం అయినప్పటికీ, yet He wants to save us. ఆయన అయినప్పటికీ మనల్ని ఆయన రక్షించాలని అనుకుంటాడు. That is grace. అది కృప అంటే. That is grace. అది కృప అంటే. Hallelujah. హల్లెలూయా. So how did God give these cities to the people of Israel? కాబట్టి మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ యొక్క పట్టణంలో ఎలా ఇచ్చారు? By grace. కృప ద్వారా. So in the aspect of provision, మరి యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క అంశంలో I share 2 things with you. నేను 2 విషయాలు మీతో Number పంచుకున్నాను. 1, the cities are provided by God. మొట్టమొదటిది ఈ యొక్క పట్టణంలో దేవుని చేత అనుగ్రహించబడ్డాయి. Number 2, they are provided by grace. రెండవది అవి కృప ద్వారా అనుగ్రహించబడ్డాయి. Praise the Lord. హల్లెలూయా. So now let me move on now to the third point. నేను ఇప్పుడు మరి మూడవ అంశంలోనికి వెళ్తాను. The power of the cities. ఈ యొక్క పట్టణంలో యొక్క శక్తి. Okay, number 1, I told you మొట్టమొదటి నేను the చెప్పింది purpose of the cities. ఈ యొక్క పట్టణం యొక్క ఉద్దేశము. Number 2, I shared with you about the provision of the cities. రెండవదిగా నేను మీతో పంచుకున్నది ఏమిటంటే ఈ యొక్క పట్టణం యొక్క అనుగ్రహం. Number 3, I'm discussing about the power of the cities. మూడవది ఏమిటంటే నేను చర్చిస్తుంది ఈ యొక్క పట్టణం యొక్క శక్తి. Everything in the Bible has a depth of knowledge. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా లోతైనటువంటి జ్ఞానముతో కూడుకున్నది. Only your heart and mind and spirit have to be opened by the Holy Spirit, otherwise every word is as deep as the ocean. మీ యొక్క హృదయం, మీ యొక్క మనసు, మీ యొక్క మరి ఆత్మ అన్ని కూడా పరిశుద్ధాత్మ చేత మరి విప్పబడితే తప్ప మీరు అవి మరి ఆ లోతైనటువంటివి మీరు అర్థం చేసుకోలేరు. Hallelujah. హల్లెలూయా. So the third aspect, మరి మూడవ అంశం ఏమిటంటే the power of the cities. ఈ యొక్క పట్టణం యొక్క శక్తి. There are 3 things that you must understand in the power of the cities. ఈ యొక్క పట్టణం యొక్క శక్తిలో 3 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. Number 1, మొట్టమొదటిది, these cities had the power ఈ యొక్క పట్టణంలో శక్తి ఉన్నది to save.
రక్షించడానికి శక్తి ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. To save. రక్షించడానికి So anybody who has innocently killed anybody else, ఎవరైనా అమాయకంగా అనుకోకుండా చంపినట్లయితే they can run to the city వారు ఈ యొక్క పట్టణంలోనికి పరిగెత్తుకొని వెళ్ళవచ్చు and they can be safe. అప్పుడు వారు భద్రంగా ఉండగలరు. Okay, so the city it has a power. Nobody can go and kill them. ఎవరు కూడా వారి ఎదుకు వెళ్ళి వారిని చంపలేరు. Nobody can enter the city to take hold of that person and take revenge. ఎవరు కూడా మరి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించి ఆ యొక్క వ్యక్తి మీద మరి ప్రతీకారం తీర్చుకోలేరు. So the city has a power to save. కాబట్టి ఈ యొక్క పట్టణంకు రక్షించడానికి శక్తి ఉన్నది. Number 2. రెండవది, the second power, మరి రెండవ శక్తి ఏమిటంటే it has the power to secure. మరి భద్రపరచడానికి శక్తి ఉన్నది. It has a power to secure. భద్రపరచడానికి శక్తి ఉన్నది. Like I said earlier, నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా anybody who goes to the city, ఎవరైనా సరే ఈ పట్టణంలోకి వెళ్తే, any one of these cities, మరి ఈ వీటిలో ఏ పట్టణానికి వెళ్ళినా nobody can harm them. ఎవరు కూడా వారికి హాని చేయలేరు. Nobody in the city also can harm them. ఆ యొక్క పట్టణంలో ఉన్న వారు ఎవరు కూడా వారికి హాని చేయలేరు. Hallelujah. Hallelujah. This is the noble law that God has planned for man. మరి దేవుడు మరి అతి ఉన్నతంగా మరి మనిషి కొరకు ప్రణాళిక చేసినది ఈ యొక్క ప్రణాళిక. We would not have had jails and prisons. మనకి ఒకవేళ చెరసాలలు గాని మరి ఆ యొక్క బందీ గృహములు గాని లేకపోయి ఉండొచ్చు. But why were they introduced? కానీ అవి ఎందుకు పరిచయం చేయబడ్డాయి? Because nobody was running to the refugees. Cities of refuge. ఎందుకంటే ఎవరు కూడా ఈ యొక్క ఆశ్రయపురములోనికి పరిగెత్తడం లేదు. Everybody was running away from the cities. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రయపురం నుంచి బయటకు పరిగెడుతున్నారు. So God had to come up with a backup plan. అందుకని మరి దేవుడు మరొక ప్రణాళికతో వచ్చారు. And that backup plan is the criminal penal code. మరి ఆ యొక్క మరొక ప్రణాళిక ఏమిటంటే నేరమునకు శిక్ష విధించేటువంటి ప్రణాళిక, చట్టం. Hallelujah. Hallelujah. So if everybody followed what the Bible has taught us to follow, మరి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మనకి ఏదైతే మరి అనుసరించాలని బోధించిందో దాన్ని అనుసరించినట్లయితే we would not have jails and prisons. మనకి ఈ యొక్క చెరసాలలు అలాగే బందీ గృహాలు ఉండకపోయేవి. Hallelujah. Hallelujah. Can you imagine a society without jails and prisons? మరి చెరసాలలు బందీ గృహాలు లేనటువంటి సమాజమును మీరు ఊహించగలరా? It's now we can't imagine that. మనం ఇప్పుడు వాటిని ఊహించలేము. But that is what originally God planned. కానీ మరి దేవుడు వాస్తవంగా దానినే మరి ప్రణాళిక వేశారు. So because man did not want to confess, did not want to take the refuge in God, మరి దేవుడు క్షమించండి, మనుషుడు మరి ఆ యొక్క పాపములను క్షమాపణ అడగకుండా అలాగే దేవునిలో మరి ఆశ్రయమును కోరుకోవడం లేదు కాబట్టి God had to come up with these prisons and jails and the criminal code and the judgment and punishment. దేవుడు ఈ యొక్క మరి చెరసాలలు బందీ గృహాలు అలాగే మరి శిక్ష లేకపోతే ఈ యొక్క చట్టము ఈ కోర్టులు వీటన్నిటిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. Hallelujah. Hallelujah. So we must understand that the origin of law, origin of justice is from the Bible. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క చట్టం యొక్క నియమము గాని లేకపోతే యొక్క న్యాయము గాని బైబిల్లో నుంచి మాత్రమే వచ్చింది. Bible is the origin. బైబిలే దానికి మొదలు. So what is the power of the cities? కాబట్టి ఈ యొక్క పట్టణముల యొక్క శక్తి ఏమిటి? Number 1, మొట్టమొదటి it has the power to save. అది రక్షించడానికి మరి శక్తి కలిగినది. Number 2, రెండవది it has a power to secure. మరి భద్రపరచడానికి శక్తి కలిగి ఉన్నది. And number 3, మూడవది it has the power to be sufficient. మరి It has the power to be sufficient. మరి చాలిన సమృద్ధికి అది శక్తి కలిగి ఉన్నది. Yes, anybody who goes to the city, they will be sufficient. ఎవరైతే మరి ఈ పట్టణంలోకి వెళ్తారో వారు సమృద్ధి కలిగి ఉంటారు. సంతృప్తి right? They will be sufficient. వారు మరి సంతృప్తి కలిగి ఉంటారు. Isn't that so amazing? అది చాలా అద్భుతంగా ఉంది కదా. Wow, praise the Lord. Hallelujah. Only if the world would come back to the Bible. మరి ఈ యొక్క లోకము మరలా తిరిగి బైబిల్ యొద్దకు వచ్చినట్లయితే the world will be a different place. ఈ యొక్క లోకము మరి భిన్నమైన రీతిలో ఉంటుంది. So let's let those of us who know the Bible. ఎవరైతే మరి మనకి బైబిల్ తెలిసిన వారు we have to be careful to follow the Bible till the very end. మరి అంతము వరకు కూడా మనము ఈ యొక్క బైబిల్ అనుసరించడంలో మనం జాగ్రత్త వహించాలి. Praise God. Hallelujah. So I taught you 3 things today. మరి ఈ రోజు నేను 3 విషయాలు మీకు బోధించాను. I want to teach you 2 more and I'll close. మరొక 2 విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. The 4th point. 4వ అంశం ఏమిటంటే is the position of the cities. ఈ యొక్క పట్టణముల యొక్క స్థితి, position, స్థానము. Okay. So if you have followed me carefully, మీరు నన్ను జాగ్రత్తగా అనుసరించినట్లయితే all these 5 letters will start with the letter P. ఈ యొక్క 5 పదాలు కూడా P అనేటువంటి అక్షరంతో మొదలవుతాయి. First I said the purpose of the cities. మొట్టమొదటిగా నేను ఈ యొక్క పట్టణముల యొక్క ఉద్దేశం గురించి చెప్పాను. Then the provision of the cities. తర్వాత ఈ పట్టణముల యొక్క అనుగ్రహం గురించి చెప్పాను. Then I talked about the power of the cities. తర్వాత నేను ఈ యొక్క పట్టణముల యొక్క శక్తి గురించి చెప్పాను. Now the 4th point is the position of the cities. 4వ అంశం ఏమిటంటే ఈ పట్టణముల యొక్క స్థానము. So what
in this position, ఈ యొక్క స్థానంలో we look at two important things. మనం రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తాము. By the way, the reference for this fourth point is verse 7, 8 and 9. మరి యొక్క నాలుగో అంశంలో రిఫరెన్స్ ఏమిటంటే 7 and 8 and 9. 7, 8, 9 వచనాలు. The reference for the third point, మూడవ అంశానికి రిఫరెన్స్ ఏమిటంటే the power of the cities, పట్టణముల యొక్క శక్తికి సంబంధించింది, is 4, 5, 6 and 9. 4, 5, 6 మరియు 9 వచనాలు. Right. And then the reference for the first two is verse 1. మరి మిగతా రెండింటికి కూడా మరి మొదటి వచనము రిఫరెన్స్. Now, the fourth point, the position of the cities. కాబట్టి నాలుగవ అంశమైనటువంటి ఈ యొక్క పట్టణం యొక్క స్థానం గురించి You have to read verse 7, 8 and 9. మీరు 7, 8, 9 వచనాలు చదవాలి. In that we look at two important aspects. అందులో ఆ భాగంలో మనం రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూడగలం. Listen to me carefully. మనం చాలా జాగ్రత్తగా వినండి. These cities of refuge, ఈ యొక్క ఆశ్రయ పట్టణములు, number 1, మొదటిది what is their position? వాటి యొక్క స్థానం ఏమిటి? కులము, మతము. నిజం చెప్పాలంటే The Bible talks about even princes and kings also can go there. బైబిల్ ఏమని చెప్తుందంటే మరి రాజులు మరియు అధిపతులు కూడా అక్కడికి వెళ్ళగలరు అని. That is a power of the city. అది ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి శక్తి. So it is available to all. అవి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. And God told Moses to put 6 cities at 6 strategic places. మరి దేవుడు యొక్క మోషేకు యొక్క 6 పట్టణములను కూడా 6 వ్యూహాత్మకమైనటువంటి స్థానముల్లో పెట్టమని చెప్పారు. Accessible to the people in their neighborhood. వారి యొక్క చుట్టుపక్కల పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి అందుబాటులో ఉండే విధంగా. So number 2. కాబట్టి రెండవది, The first position is it's available to all. మొట్టమొదటి స్థితి ఏమిటంటే అవి అందరికీ అందుబాటులో And ఉన్నాయి. number 2, it is accessible to all. రెండవది అందరికీ కూడా మరి చేరగలిగే విధంగా ఉన్నాయి. Right. So available and accessible. That means it is reachable to people and anybody can be admissible. అందుబాటులో ఉన్నవి, అలాగే అవి చేరగలిగేటువంటి స్థితిలో ఉన్నవి. ఎవరికైనా అనుమతి ఉన్నది. Right. Praise the Lord. హల్లెలూయా. Okay, so available and accessible. మరి అందుబాటులో ఉన్నవి, అలాగే చేరగలిగే స్థితిలో ఉన్నవి. Not చేరగలిగే, accessible. Anybody can go. ఎవరైనా సరే వెళ్ళవచ్చు. Hallelujah. Hallelujah. Playing with words with you here. మరి నేను ఇక్కడ మీతో ఏదో పదాలతో మిమ్మల్ని ఏదో తిప్పుతున్నానని మీరు అనుకోకండి. But what I mean to say is that they have very important spiritual significance. నేను చెప్పాల్సిన అర్థం ఏమిటంటే అవి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి spiritual significance. ఆత్మీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. In the sense that God, you remember the topic today. మీరు ఈ రోజు యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. Jesus our perfect refuge. యేసుక్రీస్తు వారు మన యొక్క పరిపూర్ణమైన ఆశ్రయం. So when you apply that to point 4, మీరు దానిని యొక్క 4వ అంశమునకు అన్వయించినప్పుడు Jesus is available to all. యేసుక్రీస్తు వారు అందరికీ అందుబాటులో ఉన్నారు. Jesus is accessible to all. యేసుక్రీస్తు వారి యొద్దకు ఎవరైనా సరే వెళ్ళవచ్చు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus is available to all. యేసుక్రీస్తు వారు అందరికీ అందుబాటులో ఉన్నారు. And accessible to all. మరియు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. That's very important. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. Anybody can come to Jesus. ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి యొద్దకు రావచ్చు. Anybody can meet him in his own time. మరి ఎవరైనా సరే వారి యొక్క సమయంలో మరి యేసుక్రీస్తు వారిని కలుసుకోవచ్చు. He will never say no. ఆయన ఎన్నడూ కూడా మరి వద్దు అని చెప్పడు. He will never say I don't know you. మీరు నాకు ఎవరో తెలియదని ఆయన ఎన్నడూ చెప్పడు. But one day he will say that, but not in the time of this grace. మరి ఒకరోజు చెప్తారు కానీ ఈ యొక్క కృపా కాలంలో మాత్రం అలా చెప్పరు. So he said I will never cast away he who comes to me. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎన్నడూ కూడా తోసివేయనని ఆయన చెప్తున్నారు. Accessible. ఆయన మరి ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. He is accessible. ఆయన మరి ఆయన దగ్గరికి is available. ఆయన అందరికి అందుబాటులో ఉన్నారు. Why did you come to him? మరి ఆయన దగ్గరికి నువ్వు ఎందుకు రాలేవు? He knows your life. మీ యొక్క జీవితం ఆయనకు తెలుసు. He knows your future. నీ యొక్క భవిష్యత్తు ఆయనకు తెలుసు. He knows what to give you. ఏది ఇవ్వాలో మీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. He knows what to remove from you. మీ దగ్గర నుంచి ఏమి తొలగించాలో ఆయనకు తెలుసు. He knows all unnecessary things that are there in your life. మీ యొక్క జీవితంలో ఉన్న అనవసరమైన విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. He knows the baggage that you're carrying in your life. మీ యొక్క జీవితంలో మీరు మోస్తున్నటువంటి ఆ యొక్క భారం ఆయనకు తెలుసు. He say if you can come to him, మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే he will remove that baggage. ఆ యొక్క భారమును ఆయన తొలగిస్తారు. He will remove that trash. ఆ యొక్క చెత్తను ఆయన తొలగిస్తారు. He will remove that garbage. ఆ యొక్క మరి మురికిని ఆయన తీసివేస్తారు. All the unwanted things he will wipe away. ఆ మరి అనవసరమైన విషయాలన్నిటిని కూడా ఆయన తుడిచివేస్తారు. Make you light and whole and new. మిమ్మల్ని తేలికగాను మరి క్రొత్తవారిగాను మరి అలాగే
And he will make you, give you a new life. ఆయన మీకు నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు. He is accessible. ఆయన అందరికీ అందుబాటులో He is ఉన్నారు. available. ఆయన అందుబాటులో ఉన్నారు. Why don't you come to him? మీరు ఎందుకు ఆయన దగ్గరకు రారు? Amen. ఆమేన్. There are so many big shots in the world. ఈ లోకంలో ఎంతో గొప్పవారు ఉన్నారు. They are not available. వారు అందుబాటులో లేరు. For example, you cannot get an easy appointment to the prime minister, the chief minister, ఉదాహరణకి or even MLA. ఉదాహరణకు చూడండి, మరి ప్రధానమంత్రితో లేకపోతే ముఖ్యమంత్రితో కనీసం ఎమ్మెల్యేది కూడా మనకు అంతగా తొందరగా అపాయింట్మెంట్ దొరకదు. Yeah, they are not accessible. వారు మరి చేరగలిగే You call up their office, say, we like to meet the MLA. వీరు వారి యొక్క కార్యాలయానికి ఫోన్ చేసి మేము ఎమ్మెల్యే గారిని What కలుసుకోవాలనుకుంటున్నాము. is the response you get? మరి అప్పుడు మీకు వచ్చేటువంటి ప్రతిస్పందన ఏమిటి? He is not available. ఆయన అందుబాటులో లేడు. The other day, one of my friends called up a doctor, మరొక రోజు నా యొక్క స్నేహితులు ఒకరు మరి డాక్టర్ గారికి ఫోన్ చేశారు. and the compounder said, అప్పుడు ఆ కాంపౌండర్ అన్నాడు, the doctor is not available for 1 month. ఆ యొక్క డాక్టర్ గారు మరి ఒక నెల వరకు కూడా అందుబాటులో లేరు. What happens if he dies in the middle? మరి ఈ మధ్యలోనే ఆయన చనిపోతే ఏం జరుగుతుంది? What happens? ఏం జరుగుతుంది? Doctor is not available for 1 month. డాక్టర్ మరి ఒక నెల వరకు అందుబాటులో లేడు. But Jesus, కానీ యేసుక్రీస్తు వారు our refuge, మన యొక్క ఆశ్రయం, our perfect మన refuge, యొక్క పరిపూర్ణ ఆశ్రయం, always available. ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Lord, put up your hand and say hallelujah. ప్రతి ఒక్కరు చెప్పేది హల్లెలూయా. He is always accessible ఆయన ప్రతి ఎల్లప్పుడు కూడా మరి అందుబాటులో ఉన్నారు. and available. ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు. That's such a great comforting news to me. మరి అది ఎంతో ఆదరణ కలిగించేటువంటి వార్త To నాకు. me and also to you. అలాగే నాకు మీకు కూడా ఆదరణ Now కలిగించింది. moving to the last point. నేను మరి ఆఖరి అంశంలోనికి వెళ్తున్నాను. The last point. ఆఖరి అంశము. Okay, first of all I said the purpose. మొట్టమొదటిగా ఉద్దేశం చెప్పాను. Next I said the provision. రెండవదేమో అనుగ్రహం గురించి చెప్పాను. Next I talked about the power of the cities. అలాగే మూడవదిగా మరి పట్టణం యొక్క శక్తి Number గురించి 4 I చెప్పాను. talked about the position of the cities. నాలుగవదిగా పట్టణం యొక్క స్థితి గురించి చెప్పాను. And number 5 ఐదవది the prominence of the cities. ఈ యొక్క పట్టణం యొక్క ప్రాధాన్యత. The prominence of the cities. పట్టణముల యొక్క ప్రాధాన్యత. Like, so how many cities did I tell you మరి ఎన్ని పట్టణములు చెప్పాను మీకు? that Moses had ordered the people to establish? మరి ఆ ప్రజలతోటి మరి ఎన్ని పట్టణములు కట్టమని మోషే 6 చెప్పాడు? cities. 6 పట్టణములు. What is the prominence of these cities? ఈ యొక్క పట్టణముల యొక్క ప్రాధాన్యత ఏమిటి? Number 1. మొట్టమొదటిది, Let me just spell out those cities first. మొట్టమొదటిగా ఆ యొక్క పట్టణములను పలుకుతాను. The first city is called Kadesh. మొట్టమొదటి పట్టణము కెదేషు. The second city రెండవది is called Shechem. షెకెము. The third city మూడవ పట్టణము is Hebron. హెబ్రోను. The fourth city నాలుగవది is Bezer. అది బేసేరు. Okay, or Bezer, whatever, Bezer. బేసేరు. The fifth city ఐదవది is Ramoth. రామోతు. And the last city ఆఖరి పట్టణము is Golan. గోలాను. These are the 6 cities that were earmarked for as cities of refuge. మరి ఈ యొక్క 6 పట్టణములు కూడా ఆశ్రయపురములుగా మరి ఎన్నుకోబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. Now I want to briefly, illustrate these cities and close my message for today. మరి నేను క్లుప్తంగా ఈ యొక్క 6 పట్టణములను మీకు మరి చూపించి నేను ఈ యొక్క అంశమును My subject is not going to be completed today. నా యొక్క మరి అంశము ఈ రోజు ముగించబడదు. The city, the topic of Jesus, our perfect refuge. మరి యేసుక్రీస్తు వారు మన యొక్క పరిపూర్ణమైన ఆశ్రయమైనటువంటి యొక్క This అంశము. is part 1. ఇది మొదటి భాగము. And there's a part 2. మరి రెండవ భాగం ఉంటుంది. I don't know when it will be. అది ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు. Because we are starting prayers from next Wednesday. మరి ఎందుకంటే మేము వచ్చే బుధవారం నుంచి ఆ యొక్క ఆత్మీయ దిద్దుబాటు కూడా So I'm planning to come on live every day from tomorrow. మరి రేపటి నుంచి ప్రతి రోజు కూడా నేను మరి ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆశపడుతున్నాను. After our regular Sanctuary online program speaker has done with their program, ప్రతిరోజు మా యొక్క Sanctuary ఆన్లైన్ ప్రోగ్రామ్ లో మరి ఆ యొక్క స్పీకర్ గారు ముగించిన తర్వాత I will come live. నేను ప్రత్యక్ష ప్రసారంలోనికి And I వస్తాను. want to complete this book before 17th of February. మరి నేను ఈ యొక్క మరి ఫిబ్రవరి 17వ తారీఖు లోపే ఈ యొక్క గ్రంథమును ముగించాలని ఆశపడుతున్నాను. So I have exactly 1 week. కాబట్టి నాకు సరిగ్గా ఒక వారం టైం ఉన్నది. But of course I'm also busy in between, but we'll see. We'll try to do our best. నేను కూడా మరి మధ్యలో బిజీగా ఉన్నాను కాబట్టి కానీ మరి మనం చేయగలిగినంత So this is part 1 of Jesus, our perfect refuge. యేసుక్రీస్తు వారు మన యొక్క పరిపూర్ణ ఆశ్రయం అనేటువంటి అంశంలో ఇది మొదటి భాగము. In this chapter, ఈ యొక్క అధ్యాయంలో these are the names of the 6 refuge cities. మరి ఈ యొక్క ఆశ్రయపురములైనటువంటి 6 పట్టణముల యొక్క పేర్లు ఈ విధంగా ఉన్నాయి. Let me now describe those cities. మరి నేను ఇప్పుడు ఆ యొక్క 6 పట్టణములను The first city మొట్టమొదటి పట్టణము is called Kadesh. కదేషు. What is the meaning of Kadesh? కదేషు అనగా అర్థం ఏమిటి? The meaning of the word Kadesh is కదేషు అనగా అర్థం ఏమిటనగా holy పరిశుద్ధము and righteousness. నీతిమత్వము.
Okay, holy and righteous. పరిశుద్ధత మరియు అలాగే నీతిమత్వము. Our God is holy. మన యొక్క దేవుడు పరిశుద్ధుడు. Now look at the application part. మరి దీన్ని మనం అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూడండి. A man who has committed unwilling murder, మరి ఎవరైతే మరి అనుకోకుండా హత్య చేశాడో, he can go to where? ఆయన ఎక్కడికి వెళ్ళగలడు? To one of the places he can go to. మరి ఆయన వెళ్ళగలిగే ఒకనొక ప్రదేశం ఏమిటంటే Holy, పరిశుద్ధము, righteous, నీతిమంతము. Isn't that amazing? అది అద్భుతం కదా. That is grace. అది కృప అంటే. That is grace. అది కృప అంటే. In a manslaughter, అనుకోకుండా చేసేటువంటి హత్యలో he can go to the city of refuge ఆయన ఆశ్రయ పట్టణంలోనికి వెళ్ళగలడు and be treated there not as a criminal but as a holy person. అక్కడ ఆయన ఒక నేరగాడుగా కాకుండా ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మరి చూడబడతాడు. Hallelujah. హల్లెలూయా. పరిశుద్ధ వ్యక్తిగా పరిగణించబడతాడు. Praise the Lord. హల్లెలూయా. That is grace. అది కృప అంటే. Amen. Amen. So when those of you who come to Jesus, ఎవరైతే మరి యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తారో, who is our perfect refuge, మన యొక్క పరిపూర్ణమైన ఆశ్రయమైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు, you don't have to come to him like a criminal. ఆయన యొద్దకు మీరు ఒక నేరగాడిగా రావాల్సిన అవసరం లేదు. You don't have to come to him like a rogue and a thief and a dacoit. ఆయన ఒక దొంగగానో ఒక బందిపోటుగానో లేకపోతే ఒక వేరే విధంగా మీరు రావాల్సిన అవసరం లేదు. You come to him like a son. ఆయన దగ్గరకు ఒక కుమారుడిగా మీరు రావచ్చు. Like a daughter. ఒక కుమార్తెగా మీరు రావచ్చు. Like his friend. ఆయన యొక్క స్నేహితుడిగా మీరు రావచ్చు. Like his only begotten people. ఆయన యొక్క మరి ఏకైక ప్రజలుగా మీరు రావచ్చు. Bible says a holy nation. బైబిల్ చెప్తుంది పరిశుద్ధ జనాంగం అని. Amen. Amen. A chosen priesthood. మరి అలాగే a royal priesthood. మరి రాజులైనటువంటి యాజక సమూహము. That's how we can come to God. ఆ విధంగా మనం దేవుని యొద్దకు రాగలం. That is what grace does. మరి కృప ఆ విధంగా చేస్తుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. So dear children of God, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, dear people of God, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, Psalm 16, కీర్తన 16వ కీర్తనలో, please turn your Bibles with me to Psalm 16. నాతో పాటుగా మీ యొక్క బైబిల్ గ్రంథాలను 16వ కీర్తనకి తెరిచి ఉన్నట్లయితే, Okay, and we'll read verse 9 and 10. 9-10 వచనాలు మనం చదువుదాము. This is what the Bible says. ఈ విధంగా బైబిల్ చెప్తుంది. Psalm 16 verses 9 and 10. 16వ కీర్తన 9-10 వచనాలు. Therefore my heart is glad and my glory rejoiceth, thy flesh also shall rest in hope. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను. Psalm 16 verse 9. క్షమించండి. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. For thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine holy one to see corruption. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amazing, isn't it? అది చాలా అద్భుతంగా ఉంది కదా. You heard of this recycling industry. మీరు మరి ఈ యొక్క రీసైక్లింగ్ పరిశ్రమ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. What happens there in the industry? ఆ యొక్క పరిశ్రమలో ఏం జరుగుతుంది? All the trash, plastic, iron, rusted, chatta chadaram, all the garbage is collected. ప్లాస్టిక్, చెత్త చెదారము, ఐరన్ అన్ని కూడా మరి అవన్నీ కూడా సంగ్రహించబడతాయి. And they put in a machine. అవన్నీ కూడా ఒక యంత్రంలో వేయబడతాయి. They processed through heating, boiling, whatever, melting. మరి హీట్ చేయబడడం ద్వారా మరి అలాగే మరి కరగదీయడం వల్ల అవి ఆ యొక్క ప్రక్రియ జరగబడుతుంది. At the end of the process, ఆ యొక్క ప్రక్రియ చివరిలో you have a different product. మీకు మరి ఒక భిన్నమైనటువంటి ఉత్పత్తి బయటకు వస్తుంది. A product which is more stronger than what was there in the original debris. మరి ఆ యొక్క నిజమైన చెత్తలో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్పత్తి కంటే కూడా చివరిలో వచ్చేటువంటి ఉత్పత్తి ఇంకా బలంగా ఉంటుంది. Praise the Lord. హల్లెలూయా. And today this recycling industry is one of the very popular profit making industries in the world. ఈ రోజు మరి ఈ లోకంలో చూసినట్లయితే ఈ యొక్క రీసైక్లింగ్ పరిశ్రమ అనేది చాలా మరి లాభదాయకంగా ఉన్నట్లుగా ఉంది. Let me give you some good news. మీకు మరొక శుభవార్తని ఇవ్వండి. Not only is the garbage of plastic and metal and steel recycled to make a better product. ఈ యొక్క మరి ప్లాస్టిక్ చెత్త, అలాగే స్టీల్ చెత్త, ఐరన్ చెత్త ఇవన్నీ కలిపి ఒక మరొక మంచి ఉత్పత్తిని వస్తువును తయారు చేయడానికి మట్టుకే కాకుండా our life can be recycled. మన యొక్క జీవితం కూడా రీసైకిల్ చేయబడగలదు. Hallelujah. Hallelujah. It can be recycled. అది రీసైకిల్ చేయబడగలదు. When
ఎప్పుడు How? ఎలాగా When you come to the cities of refuge. ఈ యొక్క ఆశ్రయ పట్టణంలో యొద్దకు మీరు వచ్చినప్పుడు Sinner can come to the city of Kadesh and become a holy man. పాపి యొక్క కదేశ్ అనేటువంటి పట్టణముకు వచ్చి పరిశుద్ధుడు కాగలడు. A dacoit and a thief can come to Jesus and go back a holy man. మరి ఒక దొంగ ఒక బందిపోటు యేసుక్రీస్తు వారి యొక్క యొద్దకు వచ్చి ఆయన మరి ఒక పరిశుద్ధుడిగా వెళ్ళగలడు. Look at what happened on the cross. ఆ యొక్క శిలువలో ఏం జరిగిందో చూడండి. A hardcore thief. ఒక మరి బందిపోటు దొంగ He was about to go to hell. అతను మరి నరకానికి వెళ్ళబోతున్నాడు. He would have gone into hell, after 3 hours. మరి ఒక 3 గంటలు అయిపోతే అతను నరకంలోకి వెళ్ళిపోయేవాడు. Or maybe 6 hours, whatever. లేకపోతే 6 గంటలు అయినా సరే. At the most 1 day. లేకపోతే చివరికి మరి ఒక రోజు తర్వాత. In 24 hours he would have gone to hell, that's for sure. మరి ఒక 24 గంటల్లో అతను నరకానికి వెళ్ళేవాడు, అది నిశ్చయము. But what happened? కానీ ఏం జరిగింది? On the cross. ఆ యొక్క శిలువ మీద hanging on the nails. ఆ యొక్క మేకుల్లో వేలాడబడుతుండగా He looks at Jesus. ఆయన యేసుక్రీస్తు వారి వైపు చూసి says, Jesus, చెప్తున్నాడు, యేసు, when you come with your kingdom, remember me. నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము. Instantly. మరి అప్పుడే Instantly. వెంటనే Jesus gives him eternal life. మరి యేసుక్రీస్తు వారు అతనికి నిత్య జీవం. హల్లెలూయా. Whoever comes to Jesus, ఎవరైతే మరి యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తారో they can be made a new creation. వారు నూతన సృష్టిగా చేయబడతారు. Everything will be recycled. ప్రతిదీ కూడా రీసైకిల్ చేయబడుతుంది. 2 Corinthians chapter 5 verse 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. All the old passeth away and everything is made new. ఇగో పాతవి గతించును, సమస్తము నూతన వాయను. Recycling takes place only in the name of Jesus. మరి ఈ యొక్క రీసైక్లింగ్ అనేటువంటి ప్రక్రియ యేసు నామములో మాత్రమే Only జరుగుతుంది. when you come to Jesus. మీరు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే. We were all rough guys, tough guys once upon a time. ఒకనొక సమయంలో మనందరం కూడా చాలా మరి రౌడీలము, గుండాలు. గుండాలు. I had a knife in my pocket. నా యొక్క జేబులో మరి కత్తి ఉండేది. I never used it though, thank God. మరి నేను అయినప్పటికీ దాన్ని ఎప్పుడు వాడలేదు. Very rough guy, tough guy in the mind and the body, and even I had good nice muscles at the time. మనసులోను భౌతికంగాను అలాగే మరి నాకు అప్పుడు ఆ సమయంలో చాలా బలమైన కండలు ఉండేవి. But when I came to Jesus, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చానో రీసైకిల్ అయ్యింది. God took away that stern stubbornness. మరి ఆ యొక్క మొండితనమును దేవుడు తీసివేశాడు. మూర్ఖత్వం. And gave me the spiritual stubbornness. నాకు అప్పుడు ఆత్మీయ మొండితనమును ఇచ్చారు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. మూర్ఖత్వం, మొండితనం. Okay, recycle. ఆ యొక్క మూర్ఖత్వం, మొండితనం రెండు కూడా రీసైకిల్ చేయబడ్డాయి. మూర్ఖత్వం పోయి మొండితనం. So those of you who are here, ఇక్కడ ఉన్న వారిలో మీరు, the cross సిలువ will recycle you. మిమ్మల్ని రీసైకిల్ చేస్తుంది. Jesus, యేసుక్రీస్తు వారు will recycle you. మిమ్మల్ని రీసైకిల్ The చేస్తారు. blood of Jesus యేసుక్రీస్తు వారి యొక్క రక్తం will recycle you. మిమ్మల్ని రీసైకిల్ చేస్తుంది. Recycling is the work of the Holy Ghost. ఈ యొక్క రీసైకిల్ అనేటువంటి ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అయి ఉన్నది. Our God is an expert in recycling our lives. మన యొక్క జీవితములను మరి రీసైకిల్ చేసే విషయంలో దేవుడు నిపుణుడై ఉన్నాడు. Amen. Amen. If you believe it, say amen. మీరు దాన్ని నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. I can stop my message here and give you an altar call. నేను ఇక్కడ నా యొక్క ఆ సందేశమును ముగించి మీకు మరి ఆల్టర్ కాల్ ఇవ్వగలను. Like I said, I got maybe 2 or part 1, part 2, part 3. I don't know how many parts will come from this chapter. మరి నేను చెప్పిన విధంగా మరి ఈ యొక్క అధ్యాయంలో నుంచి మొదటి భాగము, రెండవ భాగం, మూడవ భాగం మరి ఎన్ని భాగాలు వస్తాయో నేను చెప్పలేను. So I think I'm going to stop here. నేను ఇక్కడ ఆపబోతున్నాను. That's what the Holy Spirit says. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. And I want to give you an invitation. నేను మీకు ఒక ఆహ్వానమును ఇస్తున్నాను. What is the invitation? ఆ యొక్క ఆహ్వానం ఏమిటి? You are fed up with your life. మీ యొక్క జీవితంలో మీరు విసుగు చెంది ఉన్నారా? You have lost so many things in your life. మీ యొక్క జీవితంలో మరి ఎన్నో విషయాలు కోల్పోయి ఉన్నారా? You have failed in your life. మీ యొక్క జీవితంలో మీరు విఫలమయ్యారా? You lost many things in life. మీ యొక్క జీవితంలో ఎన్నో విషయాలు మీరు కోల్పోయారా? You can come to the Lord Jesus now. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొద్దకు రావచ్చు. He is ready to recycle you. ఆయన మిమ్మల్ని మరి రీసైకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to make you new. ఆయన మిమ్మల్ని నూతనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Transform you. మిమ్మల్ని రూపాంతరం చేయడానికి, Give you a new heart. మీకు నూతనమైన హృదయం ఇవ్వడానికి, Take away the stony heart. ఆ యొక్క మరి రాతి హృదయమును తీసివేయడానికి, And give you a heart of flesh. మరి మాంసపు హృదయమును మీకు దయచేయడానికి, And give you a new spirit. మీకు నూతనమైన ఆత్మను ఇవ్వడానికి, New destiny. నూతనమైనటువంటి గమ్యమును ఇవ్వడానికి. Close your eyes and bow your heads now. మీ యొక్క కళ్ళు మూసుకొని మీ తలలు వంచండి. All of you are here. Please close your eyes and bow your heads. ఇక్కడ ఉన్నవారు కూడా మీ యొక్క కళ్ళు మూసుకొని తలలు వంచండి. My message is only part 1. నా యొక్క సందేశము మొదటి భాగము. I will have 2 or 3 more parts. నేను ఒకవేళ ఇంకా 2-3 భాగాలు ఉండవచ్చు. For today, కానీ ఈ రోజుకి it's very late, so I'm concluding my message. చాలా ఆలస్యమైంది కాబట్టి నేను నా యొక్క సందేశమును ముగిస్తున్నాను. Jesus is our perfect refuge. యేసుక్రీస్తు
మన పరిపూర్ణమైన ఆశ్రయము. If you come to Him, మీరు ఆయన దగ్గరకు He వచ్చినట్లయితే will recycle you, ఆయన మిమ్మల్ని రీసైకిల్ చేస్తారు. recycle your mindset, మీ యొక్క మానసిక స్థితిని రీసైకిల్ Your చేస్తారు. heart. మీ యొక్క హృదయమును, your life, మీ యొక్క జీవితమును, your family, మీ యొక్క కుటుంబమును, your future, మీ యొక్క భవిష్యత్తును, your present life, మీ యొక్క మరి ప్రస్తుతం ఉన్నటువంటి job, జీవితమును, మీ యొక్క your ఉద్యోగమును, education, మీ యొక్క చదువును, your failures, మీ యొక్క వైఫల్యాలను, your disappointments, మీ యొక్క మరి నిరాశలను, your depressions, మీ యొక్క నిస్పృహలను, everything. ప్రతిదీ కూడా Bring it to Jesus right now. యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని He రండి. is ready to recycle. ఆయన మిమ్మల్ని రీసైకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Are you willing to come? మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా? Would you like to ask Jesus to recycle your life today? ఈ రోజు మీ యొక్క జీవితంలో రీసైకిల్ చేయమని యేసుక్రీస్తు వారిని అడగాలని ఆశపడుతున్నారా? Put up your right hand. మీ యొక్క కుడి చేయి పైకెత్తండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోనండి. Don't look here and there. ఇక్కడ అక్కడ చూడకండి.